హైదరాబాద్ ఉప్పల్ కాంగ్రెస్ నేత పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి, డీసీసీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి హాజరయ్యారు। ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాల ప్రజలను బీజేపీ విడగొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు। అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాలరాస్తూ తప్పుదోవ పట్టిస్తూ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు। వర్గంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి సన్నాహక సమావేశం ముఖ్యంగా భారతదేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద ఉంది। ఎందుకంటే పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని ఆవిష్కరించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్నటువంటి ఈ తరుణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంతో పాటు బాపూజీ గారిని మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించుకుంటూ అంబేద్కర్ గారిని అవమానపరిచినటువంటి అమిత్ షా గారిని వెంటనే గౌరవ ప్రధానమంత్రి గారు బర్తరఫ్ చేయాలి అని చెప్పేసి మేము వాళ్ళని డిమాండ్ చేసుకుంటూ ఇవాళ భారతదేశం అంతా కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం। భవిష్యత్తులో ఈ కార్యక్రమం అంతా కూడా ప్రతి గడప గడపకు తీసుకెళ్తాం, రాజ్యాంగాన్ని రక్షించుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం। జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతోంది। ఈ రోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్వాతంత్ర ఉద్యమం దేనికోసం చేసింది, స్వతంత్రం తీసుకురావడానికి ఆనాడు ఇంగ్లీష్ వాళ్ళ మీద పోరాటం చేసినటువంటి బాపు, రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు ఏ విధంగా మన రాజ్యాంగం ఉండాలనో ఆ రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది। కానీ నాడు బీజేపీ రాజ్యాంగాన్ని కాలరాస్తూ రాజ్యాంగాన్ని తప్పుదో పట్టించి రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ బీజేపీకి ఆనాడు స్వాతంత్ర ఉద్యమం ఏ విధంగా జరిగిందో ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలను ఏకమత్యంగా అందరినీ తీసుకొచ్చి మనం కులాలకు మతాలకు అతీతంగా భారతదేశాన్ని మరొకసారి ఉద్యమ రూపకం తీసుకొచ్చి ఈ బీజేపీ ప్రజలను విడదీసేటువంటి ప్రయత్నం ఏ విధంగా చేస్తుందో ఆ బీజేపీ తగిన రీతిలో బుద్ధి చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరొక స్వాతంత్ర ఉద్యమం చేపడతా ఉంది। అదే ఈరోజు జై బాపు జై భీమ్ జై సంవిధాన్। మన భారతదేశ ప్రజలకు ఏది కావాలనో అది చేసేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలుగుతుందని చెప్పడానికే ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టినాం।